విక్రమ్కి 34 సంవత్సరాలు, మంచి ఉద్యోగం, భార్య, 6 సంవత్సరాల కూతురు ఉన్నారు. విక్రమ్కి జీవితంలో 3 ముఖ్యమైన గోల్స్ ఉన్నాయి. మొదటిది 10 సంవత్సరాల్లో ఒక మంచి హౌస్ కొనాలి. రెండోది కూతురికి క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ అందించాలి. మూడోది రిటైర్మెంట్ సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి. ప్రస్తుతం మంచి ఉద్యోగంలో ఉండడంతో ప్రతి నెల శాలరీ వస్తుంది. సేవింగ్స్ కూడా చేస్తున్నాడు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం అతనికి చాలా కన్ఫ్యూజన్. ఏ స్టాక్ కొనాలి, మార్కెట్ పడిపోతే ఏమవుతుంది, ఫండ్ మేనేజర్ సరైన కంపెనీని సెలెక్ట్ చేస్తారా, నేను ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ నిజంగా క్వాలిటీ కంపెనీనా, ఇలాంటి డౌట్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్ని ప్రతి నెల పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఒకరోజు విక్రమ్ షాపింగ్కి వెళ్ళాడు. అక్కడ తనకు నచ్చిన బ్రాండెడ్ షూ కనిపించింది. ఒరిజినల్ ప్రైస్ 2000, కానీ సేల్లో అదే షూ 1000కి దొరుకుతుంది. బ్రాండ్ మంచిదని, క్వాలిటీ బాగుందని తెలిసి విక్రమ్ వెంటనే దాన్ని కొనేశాడు. అప్పుడు అతని ఫ్రెండ్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. 2000 విలువైన మంచి షూ 1000 రూపాయలకు దొరికిందని వెంటనే కొన్నావు, మరి క్వాలిటీ కంపెనీస్ తక్కువ వాల్యుయేషన్లో దొరికినప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు? ఈ చిన్న క్వశ్చన్తో విక్రమ్కి ఒక విషయం అర్థమైంది. మంచి వస్తువుని ఎక్కువ ధరకు కొనడం కాదు, మంచి వస్తువుని సరైన ధరకు కొనడమే స్మార్ట్ బయింగ్ అని. స్టాక్ మార్కెట్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. దానినే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. కానీ విక్రమ్కి ఇంకా ఒక పెద్ద కన్సర్న్ ఉంది. నేను ఉన్నంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, కానీ ఒకవేళ నేను లేకపోతే నా ఫ్యామిలీ గోల్స్ ఏమవుతాయి? ఇక్కడే ఇన్వెస్ట్మెంట్తో పాటు ప్రొటెక్షన్ కూడా ఇచ్చే ఒక మంచి సొల్యూషన్తో ఒక మంచి ఫండ్ అనేది ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అదే బజాజ్ లైఫ్ నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ గురించిన పూర్తి విషయాలు చాలా స్పష్టంగా మీకు వివరిస్తాము. దాన్ని బట్టి మీరే ఒక స్పష్టమైన అంచనాకు రాగలరు. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు తాజాగా బజాజ్ లైఫ్ నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చారు. ఈ ఫండ్ ప్రస్తుతం న్యూ ఫండ్ ఆఫరింగ్ అంటే ఎన్ఎఫ్ఓ పీరియడ్లో ఉంది. కనుక ఈ ఫండ్ స్టార్టింగ్ ఎన్ఏవి 10 రూపీస్ వద్ద అందుబాటులో ఉంది. ఎన్ఎఫ్ఓ అవైలబిలిటీ ప్రస్తుతం నుంచి 27 జూలై 2026 వరకు ఉంటుంది. ఇక్కడే ఒక చిన్న క్లారిటీ. 10 రూపీస్ ఎన్ఏవి అంటే ఫండ్ చాలా చీప్గా లభిస్తుందని కాదు. అది ఫండ్ ప్రారంభమయ్యే యూనిట్ ప్రైస్ మాత్రమే. ఫ్యూచర్ రిటర్న్స్ అనేవి ఎన్ఏవి 10 రూపీస్ ఉందా, 100 రూపీస్ ఉందా అనే దానిపై కాకుండా అండర్లయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి అనే దానిపై ఆధారపడతాయి. ఇక ఈ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని రెప్లికేట్ చేస్తూ మీడియం టు లాంగ్ టర్మ్లో క్యాపిటల్ అప్రిషియేషన్కి అవకాశం కల్పించడం. ఈ ఇండెక్స్లో లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ సెగ్మెంట్కి చెందిన కంపెనీస్ ఉంటాయి. ఇక ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసినట్లయితే బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలోని లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్లో ఒకటి. ఇది బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్లో భాగం. బజాజ్ గ్రూప్కి ఇండియాలో దాదాపు 100 సంవత్సరాల ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ లెగసీ ఉంది. బజాజ్ లైఫ్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలకు పైగా లెగసీ ఉంది. ఇక 31 మే 2026 నాటికి కంపెనీ టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం సుమారుగా 1.40 లక్షల కోట్లు. ఏయుఎం అంటే సింపుల్గా చెప్పాలంటే కస్టమర్స్ తరపున కంపెనీ మేనేజ్ చేస్తున్న టోటల్ అసెట్స్ వాల్యూ. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో బజాజ్ లైఫ్ ఇండివిజువల్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.33%గా ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే కంపెనీకి వచ్చిన క్లెయిమ్స్లో ఎంత పర్సంటేజ్ క్లెయిమ్స్ సెటిల్ చేసిందో తెలియజేసే నెంబర్. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో కంపెనీ సాల్వెన్సీ రేషియో 266%. సాల్వెన్సీ రేషియో అంటే ఫ్యూచర్లో పాలసీ హోల్డర్స్కి ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్స్ని మీట్ చేయడానికి కంపెనీకి ఎంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందో తెలియజేసే ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇక ఈ ఫండ్లోని మెయిన్ కాన్సెప్ట్ వాల్యూ ఇన్వెస్టింగ్. మనం ముందుగా చెప్పుకున్న బ్రాండెడ్ షూ ఎగ్జాంపుల్ గుర్తుందా? 2000 విలువైన క్వాలిటీ షూ టెంపరీ సేల్ కారణంగా 1000 రూపాయలకు లభిస్తే మనం దాన్ని బార్గెనింగ్గా భావిస్తాం. వాల్యూ ఇన్వెస్టింగ్లో కూడా బ్రాడ్లీ ఇదే అప్రోచ్ ఉంటుంది. మార్కెట్లో మంచి బిజినెస్, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్న కంపెనీ షేర్ ప్రైస్ దాని ఫండమెంటల్స్తో పోల్చినప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉందా అని చూస్తారు. కానీ షేర్ ప్రైస్ తక్కువగా ఉందని ప్రతి స్టాక్ వాల్యూ స్టాక్ కాదు. 1000 నుంచి 100 రూపీస్కి పడిపోయిన స్టాక్ ఆటోమేటికలీ చీప్ స్టాక్ అయిపోదు. బిజినెస్ వీక్గా ఉంటే అది బార్గెన్ కాదు, ప్రాబ్లం కావచ్చు. అందుకే నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్ కేవలం షేర్ ప్రైస్ చూసి కంపెనీస్ని సెలెక్ట్ చేయదు. కంపెనీ ఎర్నింగ్స్, బుక్ వాల్యూ, సేల్స్, డివిడెండ్ ఈల్డ్ వంటి ఫ్యాక్టర్స్ని షేర్ ప్రైస్తో కంపేర్ చేసి వాల్యూ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ రూల్ బేస్డ్ మెథడాలజీ ఆధారంగా నిఫ్టీ 200 యూనివర్స్ నుంచి 30 కంపెనీస్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఈ కంపెనీ నచ్చింది అనే ఒపీనియన్పై సెలక్షన్ జరగదు. ప్రీ డిఫైన్డ్ ఇండెక్స్ రూల్స్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. ఇండెక్స్ అఫీషియల్ మెథడాలజీ ప్రకారం కంపెనీస్ని ఎర్నింగ్ టు ప్రైస్, బుక్ వాల్యూ టు ప్రైస్, సేల్ టు ప్రైస్ మరియు డివిడెండ్ ఈల్డ్ ఆధారంగా ఎవాల్యుయేట్ చేస్తారు. ఇండెక్స్ని సెమీ యాన్యువల్లీ రీబ్యాలెన్స్ చేస్తారు. ఈ స్ట్రాటజీని ఒక్క లైన్లో చెప్పాలంటే బై లో అండ్ సెల్ హై. బజాజ్ లైఫ్ ఫండ్
నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని రెప్లికేట్ చేస్తుంది. అందువల్ల ఫండ్ మేనేజర్ పర్సనల్ ఒపీనియన్ ఆధారంగా 30 స్టాక్స్ని మాన్యువల్లీ చూస్ చేయడం కాకుండా ఇండెక్స్ మెథడాలజీకి క్వాలిఫై అయిన కంపెనీస్ ఫండ్ పోర్ట్ఫోలియోలోకి వస్తాయి. ఇక ఈ ఫండ్ కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బ్రాండ్ ఒక సింపుల్ వర్డ్ ఉపయోగించింది, అదే జెమ్స్. జెమ్స్లో జీ అంటే గ్రేట్ ప్రైజ్. తమ ఫండమెంటల్స్తో పోలిస్తే అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్న గ్రోత్ పొటెన్షియల్ కలిగిన స్టాక్స్. అంటే కేవలం లో ప్రైజ్డ్ స్టాక్స్ కాదు, క్వాలిటీతో పోల్చినప్పుడు రీజనబుల్ లేదా అట్రాక్టివ్ ప్రైజ్లో ఉన్న కంపెనీస్ మాత్రమే. ఇక ఈ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, లాంగ్ టర్మ్ బిజినెస్ ట్రాక్ రికార్డ్ ఉన్న ట్రస్టెడ్ మరియు ఎస్టాబ్లిష్డ్ నేమ్స్. ఇక ఎం అంటే మనీ మేకర్స్, ఫ్యూచర్లో స్ట్రాంగ్ రిటర్న్స్ అందించే పొటెన్షియల్ ఉన్న కంపెనీస్. ఇక ఎస్ అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్లీ సౌండ్గా సస్టైనబుల్ బిజినెస్ మోడల్తో వెల్ మేనేజ్డ్గా ఉన్న కంపెనీస్. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ కలిగిన కంపెనీస్ని బ్రాండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోని జెమ్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక క్రికెట్ టీంలో ప్లేయర్స్ని మన పర్సనల్ లైకింగ్తో సెలెక్ట్ చేయకుండా ప్రీ డిఫైన్డ్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా ఆధారంగా సెలెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. క్రైటీరియాకి క్వాలిఫై అయిన ప్లేయర్స్ టీంలోకి వస్తారు, క్వాలిఫై కాకపోతే బయటకు వెళ్తారు. ఇండెక్స్లో కూడా ఇలాంటి రూల్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉండాలి, వాటికి ఎంత వెయిట్ ఇవ్వాలి అనే విషయాన్ని ప్రీ డిఫైన్డ్ మెథడాలజీ నిర్ణయిస్తుంది. ఈ ఫండ్ ఆ ఇండెక్స్ పోర్ట్ఫోలియోని బ్రాడ్లీ అదే ప్రపోర్షనల్లో రెప్లికేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఫండ్ మేనేజర్ ఏ స్టాక్ కొనుగోలు చేస్తారో, ఒక పర్టికులర్ కంపెనీపై పర్సనల్ బయస్ చూపిస్తారా అనే వరీస్ కొంతవరకు తగ్గుతాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇండెక్స్ పర్ఫార్మెన్స్ పైన ఆధారపడతాయి. ఇండెక్స్ పెరిగితే ఫండ్ ఎన్ఏవి పెరిగే అవకాశం ఉంటుంది, ఇండెక్స్ పడిపోతే ఫండ్ ఎన్ఏవి కూడా తగ్గొచ్చు. అంటే మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసినా పాజిటివ్ రిటర్న్స్ వస్తాయని కాదు. ఇక మరో ముఖ్యమైన విషయం, డైరెక్ట్గా 1 లేదా 2 స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫండ్ ద్వారా నిఫ్టీ 200 యూనివర్స్ నుంచి సెలెక్టెడ్ 30 కంపెనీస్లో ఎక్స్పోజర్ లభిస్తుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ వచ్చే మెయిన్ క్వశ్చన్, ఈ ఇండెక్స్ పాస్ట్లో ఎలా పర్ఫామ్ చేసిందని. నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్ గత 5 సంవత్సరాల్లో సుమారు 27.8% CAGR, గత 7 సంవత్సరాల్లో సుమారు 25.7% CAGR, సుమారు 15.4% రిటర్న్ ఇచ్చింది. అంటే ఆ స్పెసిఫిక్ ఆల్టైల్ పీరియడ్లో వాల్యూ స్ట్రాటజీ బోర్డర్ ఇండెక్స్తో పోల్చితే బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఇక ఇందులోని మంచి ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్తో పాటు లైఫ్ కవర్. ఈ ఫండ్ని బజాజ్ లైఫ్కి చెందిన అప్లికేబుల్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనగా ULIPs ద్వారా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే పాలసీ హోల్డర్స్కి మార్కెట్ లింక్డ్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ, డిసిప్లైన్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనే బెనిఫిట్స్ని ఒకే ప్లాన్ స్ట్రక్చర్లో పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ లైఫ్ కవర్ అనేది మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ లేదా యాన్యువల్ ప్రీమియంకి 10 టైమ్స్ వరకు ఉంటుంది. ఇక ఈ ప్లాన్లో ఫ్యామిలీ గోల్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ గురించి చూసినట్లయితే, మన స్టోరీలోని విక్రమ్ తన కూతురు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అతను ఉన్నంతకాలం ప్రీమియమ్స్ పే చేస్తాడు. కానీ పాలసీ టర్మ్ మధ్యలో విక్రమ్ అన్ఫార్చునేట్ డెత్ లేదా అప్లికేబుల్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీకి గురైతే కుటుంబం ఒకేసారి 3 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు. 1, వెంటనే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కోసం మనీ అవసరం. 2, ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఇన్కమ్ అవసరం. 3, కూతురు ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ కావాలి. అందుకోసమే ఈ ప్లాన్లో ట్రిపుల్ బెనిఫిట్ని మీరు అందిస్తున్నారు. అవేంటంటే ట్రిపుల్ బెనిఫిట్లోని బెనిఫిట్ నెంబర్ 1 ఇమీడియట్ లైఫ్ కవర్. లైఫ్ అష్యూర్డ్ అన్ఫార్చునేట్ డెత్ జరిగినప్పుడు యాన్యువల్ ప్రీమియంకి 10 టైమ్స్ లేదా మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ ఉండే లైఫ్ కవర్ని నామినీకి అందిస్తారు. ఈ అమౌంట్ని ఫ్యామిలీ ఇమీడియట్ ఎక్స్పెన్సెస్, లోన్స్, హౌస్ హోల్డ్ నీడ్స్ లేదా అదర్ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఉపయోగించవచ్చు. బెనిఫిట్ నెంబర్ 2 ఫ్యూచర్ ప్రీమియమ్స్ని ఇన్సూరర్ పే చేయడం. ప్రీమియం పేయింగ్ టర్మ్స్లో మిగిలిన ఫ్యూచర్ ప్రీమియమ్స్ని ఇన్సూరర్ పాలసీలో పే చేస్తుంది. అంటే ఎర్నింగ్ మెంబర్ లేకపోయినా పాలసీని ఫ్యామిలీ స్వయంగా ప్రీమియమ్స్ పే చేయలేకపోయినా అప్లికేబుల్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఇన్వెస్ట్మెంట్ జర్నీ మధ్యలో ఆగకుండా కొనసాగుతుంది. పాలసీ మెచ్యూర్ వచ్చినప్పుడు అప్లికేబుల్ ఫండ్ వాల్యూ నామినీ లేదా బెనిఫిషరీకి అందుతుంది. ఇక బెనిఫిట్ నెంబర్ 3 ఇయర్లీ ఇన్కమ్ బెనిఫిట్. లైఫ్ అష్యూర్డ్ అన్ఫార్చునేట్ డెత్ జరిగినప్పుడు యాన్యువలైజ్డ్ ప్రీమియంకి సమానమైన ఇన్కమ్ బెనిఫిట్ని ప్రతి పాలసీ ఇయర్ పాలసీ టర్మ్ ముగిసే వరకు నామినీకి చెల్లించే ఫ్యూచర్ ఉంది. ఇక వెల్త్ క్రియేషన్లో పర్ఫెక్ట్ స్టాక్ సెలెక్ట్ చేయడం కన్నా చాలాసార్లు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. 1 నెల ఇన్వెస్ట్ చేసి తర్వాత 3 నెలలు స్టాప్ చేయడం, మార్కెట్ పెరిగినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పడినప్పుడు భయంతో ఎగ్జిట్ అవ్వడం, ఇలాంటి బిహేవియర్ లాంగ్ టర్మ్ గోల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ULIP ప్రీమియం స్ట్రక్చర్ ద్వారా మంత్లీ లేదా యాన్యువల్ బేసిస్లో రెగ్యులర్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల డిసిప్లైన్డ్ ఇన్వెస్టింగ్ హ్యాబిట్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. హోమ్, కార్, హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదా రిటైర్మెంట్ ఏ గోల్ అయినా ఒకేసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ మేనేజబుల్ ప్రీమియంతో సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ కొనసాగించడం గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్లో ఇంపార్టెంట్ స్టెప్. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సెక్షన్ 80C కింద ఎలిజిబుల్ ప్రీమియంపై సంవత్సరానికి మొత్తం 1.5 లక్షల వరకు డిడక్షన్, యాన్యువల్ ప్రీమియం మొత్తం 2.5 లక్షల వరకు ఉన్న ఎలిజిబుల్ ULIP పాలసీస్లో
సెక్షన్ 10(10)(d) కండిషన్ సాటిస్ఫై అయితే మెచ్యూరిటీ బెనిఫిట్స్తో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లభించే అవకాశం ఉండొచ్చు. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం కావచ్చు. ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ నెలకి 18,000 చొప్పున 10 సంవత్సరాల ప్రీమియం పే చేసి మొత్తం 20 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కొనసాగిస్తే యావరేజ్గా 15-16% CAGR ఎగ్జెంప్షన్ వద్ద సుమారు 2 కోట్ల వరకు పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఫండ్ కన్సిడర్ చేసే ముందు మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. మీ గోల్ మీడియం టు లాంగ్ టర్మ్లో ఉందా? ఈక్విటీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని హ్యాండిల్ చేయగలరా? ఇన్వెస్ట్మెంట్తో పాటు లైఫ్ కవర్ కూడా కావాలనుకుంటున్నారా? రెగ్యులర్లీ ప్రీమియం పే చేయగల స్టేబుల్ క్యాష్ ఫ్లో మీకుందా? చార్జెస్, లాక్-ఇన్, పాలసీ కండిషన్ పూర్తిగా అర్థం చేసుకున్నారా? ఇవన్నీ మీకు ఎస్ అయితే ఈ ఫండ్ అనేది చాలా మంచి ఫండ్. ఇక ఎవరికి సూట్ కాదు అనే విషయానికి వస్తే షార్ట్ టర్మ్లో మనీ అవసరమయ్యే వారికి ఇది సూట్ కాకపోవచ్చు. గ్యారంటీడ్ రిటర్న్స్ కోరుకునే వారికి ఈక్విటీ లింక్ ఫండ్ సూటబుల్ కాదు. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా మొత్తం సేవింగ్స్ని ఇందులో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైన అప్రోచ్ కాదు. ఫైనల్గా ఒక కన్క్లూజన్లో చెప్పాలంటే మన స్టోరీలోని విక్రమ్ మొదట ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ స్టాక్ కొనాలి అని ఒక క్వశ్చన్ మాత్రం అనుకున్నాడు. కానీ తర్వాత అతనికి 3 ఇంపార్టెంట్ విషయాలు అర్థమయ్యాయి. మొదటిది, క్వాలిటీ కంపెనీని ఏ ప్రైజ్లో కొనుగోలు చేస్తాం అనేది ఇంపార్టెంట్. రెండోది, రూల్ బేస్డ్ ఇండెక్స్ ఇన్వెస్టింగ్ వల్ల పర్సనల్ స్టాక్ సెలక్షన్ బయస్ తగ్గించుకోవచ్చు. మూడోది, వెల్త్ క్రియేషన్తో పాటు ఫ్యామిలీ ప్రొటెక్షన్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ NAV అనేది 10 రూపీస్ వద్ద అందుబాటులో ఉంది. ఇప్పటి నుంచి 27th జూలై 2026 వరకు మాత్రమే ఈ ఫండ్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. సో హరీ అప్. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోనూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.